గుర్తుపెట్టుకో, ఒక అమ్మాయి నిజమైన వ్యక్తిత్వం తెలిసేది తన ప్రవర్తన, తను మాట్లాడే తీరు చెబుతుంది. ఎందుకంటే ఎక్కువగా మాట్లాడేవారు నిజమైన ఒక నమ్మకంతో ఉంటారు. అందుకోసమే తను అలా నమ్మకంతో మాట్లాడుతుంది అని అనుకోవచ్చు. జీవితంలో ఒక వ్యక్తి విజయవంతం కావాలంటే అతని కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల పాత్ర చాలా ముఖ్యమైనది. అంతేకాదు, వందల ఏండ్లు విజయవంతంగా పాలించిన మౌర్య సామ్రాజ్య పాలనతో పాటు ఇంకా ఎన్నో విలువైన విషయాలు మనకు అందించారు. అందుకే పూర్వకాలం నుంచి నేటి ఆధునిక కాలం వరకు రచించిన గ్రంథాలను, అందులోని విలువైన విషయాలను ఇప్పటి తరం వారు కూడా ఫాలో అవుతారు. పాటించిన వారు ఖచ్చితంగా విజయవంతమైన జీవితాన్ని సంతోషకరంగా గడుపుతారు. కుటుంబాల అనుబంధంలో కూరుకుపోయిన వ్యక్తి జీవితంలో ప్రతి సందర్భంలోనూ విజయావకాశాలను కోల్పోతాడు. అందుకే తన ఇంటికి, పనికి మధ్య ఉన్న అనుబంధాన్ని బ్యాలెన్స్ చేస్తూ కాపాడుకోవాలి. కుటుంబంతో ఎంతో అనుబంధం ఉన్నవారు జీవితంలో ముందుకు సాగలేరు. ఎందుకంటే వారు ఎక్కువ సమయం కుటుంబంతో గడుపుతారు. దీంతో విజయంపై ఎక్కువ శ్రద్ధ వహించలేరు. అందుకే విజయం, కుటుంబం రెండిటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. మాంసాహారం తినేవారికి కరుణ అనేది ఉండదు. తమ స్వార్థం కోసం ఒక మూగజీవిని హింసించి చంపే స్థాయికి వెళ్ళే వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారు తమ స్వార్థం కోసం ఎలాంటి పనులైనా చేయగలరు. కాబట్టి ఇలాంటి వ్యక్తులతో సహవాసం చేయడం వల్ల మీరు ఎలాంటి ప్రయోజనం పొందలేరు. కాబట్టి వారి నుంచి ఎక్కువ ఆశించొద్దు. ఎవరైతే సాత్విక ఆహారం తీసుకుంటారో వారిలో తమో నాణ్యత పెరుగుతుంది. ఎందుకంటే వీరు ఎల్లప్పుడూ తమ స్వలాభం గురించి ఆలోచిస్తారు. వీరి ప్రధాన ధ్యేయం డబ్బు సంపాదించడమే. దీనికోసం వీరు ఎంతవరకైనా వెళ్తారు. కాబట్టి ఇలాంటి వారికి దూరంగా ఉండడమే మంచిది. ఇలాంటి వ్యక్తులతో ఎప్పటికీ స్నేహం కూడా చేయకండి.